జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హేయమైన చర్యలకు పాల్పడుతున్న వైసీపీ మేయర్ పై దాడిని ఖండిస్తూ నిప్పులు చెరిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. వెంకన్న ఆలయంలో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు. లడ్డు ప్రసాదం విషయంలో నిగ్గు తేలిన కూటమి విష ప్రచారం మానలేదని మండిపాటు. ముత్యాలమ్మపాలెంలో ఉత్సవ శోభ. ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్న కూటమి నేతలు. ప్రశాంత నగరంగా పేరొందిన విశాఖలో అశాంతి రేపేలా వైసీపీ నేతలు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో రౌడీజానికి తెగబడ్డారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు నగర ప్రజలకు భయాందోళనలకు గురి చేసేలా వ్యవహరించిన వైసీపీ నేతలు ఇప్పుడు కూడా అదే పదంలో వెళ్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు పి గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగర మేయర్ పిల్లా శ్రీనివాసరావుపై కౌన్సిల్ హాలులోనే వైసీపీ ప్రజా ప్రతినిధులు దాడి చేశారన్నారు. ఇది నగర ప్రజలపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. వైసీపీ అధినేత రప్పారప్ప అంటూ రాజకీయాలు చేస్తుండగా ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు జీవీఎంసీ కౌన్సిల్ హాలులో రప్పారప్ప అంటూ దాడులకు పాల్పడ్డారని పల్లా ఆరోపించారు. ప్రస్తుతం విశాఖ నగరం గ్లోబల్ సిటీగా మారిందని, రేపో మాపో పెద్ద కంపెనీలు రాబోతున్నాయని పేర్కొంటూ ఇటువంటి సమయంలో నగరంలో అశాంతిని రేపేలా వైసీపీ నేతలు స్కెచ్ వేశారని ఆరోపించారు. అలాంటి యూనివర్సిటీ ఆధీనంలో సుమారు 40 సంవత్సరాలుగా భూములు ఏవైతే ఉన్నాయో ఆ అంశాన్ని ప్రభుత్వంకి పంపడానికి, ఎందుకంటే ఏ భూమి అయినా కేటాయించాలంటే కౌన్సిల్కి రావాలి. కౌన్సిల్లో పెట్టి ఆ తీర్మానం పొందిన తర్వాత అది ప్రభుత్వం తీసుకుంటుంది నిర్ణయం, అసలు కేటాయించాలా కేటాయించక్కర్లేదా అన్నదాన్ని. ప్రజాస్వామ్యబద్ధంగా ఆ అంశాన్ని మేము సుమారు 7 రోజుల క్రితమే ఎజెండాలో పెట్టి అందరికీ తెలియజేసి ఈరోజు కౌన్సిల్ ఉందని చెప్పేసి అందరికీ తెలియజేసినటువంటి సందర్భం. వైసీపీ నాయకులు ఈరోజు కౌన్సిల్కి వచ్చి ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి మేయర్ పైన దాడి చేయడానికి ప్రయత్నాలు చేసి దౌర్జన్యాలు రఫా అని ఒక గూండాగిరి చేస్తూ అందరినీ భయాందోళనకు గురి చేస్తూ ఎప్పుడూ లేనటువంటి మన విశాఖపట్నంలో లేనటువంటి కల్చర్ని తీసుకొస్తూ చాలా దారుణంగా ప్రవర్తించడం దీన్ని పౌర సమాజం అంతా కూడా ఖండిస్తుంది. దీన్ని నిజంగా అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ ఎజెండానే చీకటి మాటన దాన్ని ఆమోదం చేసుకోవాలనుకుంటే టేబుల్ ఐటమ్ కింద పెట్టి ఉండేవాళ్ళం. అలా కాకుండా 7 రోజుల ముందు అందరికీ తెలియజేసి దీని మీద చర్చించాలి, వాదనలు ప్రతివాదనలు వినిపించాలి అని అంశాన్ని కౌన్సిల్కి తీసుకొస్తే ఒక్క మాట కూడా మాట్లాడుకుంటా, చర్చనే పదం లేకుండా ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబని అడుగుతున్నాం. ప్రభుత్వాలకు అనేటువంటిది భూములు అనేటువంటివి విద్యా సంస్థలకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, పెట్టుబడిదారులకు కావచ్చు, భూములు ఎలినేట్ చేసేటువంటి అధికారాలు ప్రభుత్వానికి ఉంటుందనేటువంటిది తెలిసిన వాళ్ళు ఈరోజు వచ్చారు. ఈరోజు జీవీఎంసీలో ఉన్నటువంటి అంశం, గీతం యూనివర్సిటీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో, మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేటువంటి గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండ్స్ అన్నీ కూడా వెస్టెడ్ విత్ కార్పొరేషన్ అవుతాయి. కాబట్టి
కార్పొరేషన్ ఏదైనా ఆ ప్రాంతాల్లో ప్రతిపాదనలు ఏమైనా ప్రపోజల్స్ పార్ట్స్ లేకపోతే అదర్ డెవలప్మెంట్స్కి ఏదైనా ఉంటే వీళ్ళ నుంచి కూడా ఒక సమాచార నిమిత్తము లేకపోతే వాళ్ళ నో అబ్జెక్షన్ సంబంధించిన అబ్జెక్షన్ లేకుండా ఉండడానికి రెవెన్యూ వారు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించేటప్పుడు కార్పొరేషన్కి పంపించి వారి ఆమోదం కూడా తీసుకొని పంపడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమినేట్ చేసేటువంటి అధికారాలు మున్సిపల్ కార్పొరేషన్స్కి ఉండవు. ఇక్కడికి వచ్చేటప్పటికి కార్పొరేషన్లో దీనికి సంబంధించిన అజెండాలో ఒక అంశం వస్తే అది నేరుగా ప్రభుత్వానికి వెళ్తుందని తెలిసిన రౌడీజం చేయడానికో రాజకీయంగా దీన్ని వాడుకోవడానికో ప్రయత్నం చేసే దానిలో భాగంగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. విశాఖపట్నంలోని ఆరిలోవా పినాకిల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించబడే క్యాన్సర్ వ్యాప్తిని ముందుగానే గుర్తించే ప్రాణరక్షక మ్యారో బ్యాండ్ ఇమేజింగ్ జూమ్ ఎండోస్కోపీల జాతీయ వర్క్షాప్ ని నేడు ఎంపీ పురంధేశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ఆమెతో పాటుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ కొర్రపాటి సహా లెక్చర్ ఇచ్చేందుకు విచ్చేసిన నిష్ణాతులైన వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి అది వ్యాప్తి చెందకుండా అందాల్సిన వైద్య సేవలపై వైద్యులకు పినాకిల్ ఆసుపత్రి నిర్వహిస్తున్న వర్క్ షాప్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ తరహా వర్క్ షాప్స్ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతగానో అవసరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఆ మహమ్మారి మానవ శరీరంలో ఎక్కడున్నా ముందుగానే గుర్తించి సరైన వైద్యం అందించడంపై వైద్యులకు ఉన్న పరిజ్ఞానానికి మరింత పదును పెట్టేలా వర్క్ షాప్ నిర్వహించబడుతుందని, ఈ తరహా సదస్సు ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించడం ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా వైద్య సేవలు అందించడంలో పినాకిల్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. ముందు హాస్పిటల్లో పెట్టాలి అని సంకల్పించి వారు కూడా ముందుకు రావడం, యాజమాన్యాన్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పినాకిల్ హాస్పిటల్ గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి భావించడం లేదు. 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ హాస్పిటల్ ఏ విధంగా ప్రజల సేవకి అంకితమైందో ప్రత్యేకించి కోవిడ్ సమయంలో మనం అందరం కూడా ప్రత్యక్షంగా అనుభవించి చూసినటువంటి నేపథ్యం. ఇక్కడ కోవిడ్ గ్రస్తులు ఎవరు వచ్చినా కూడా వారిని తిరిగి పంపించకుండా వారికి ఇక్కడ మంచి వైద్యాన్ని అందిస్తూ ఫేటాలిటీ ఏదైతే ఉందో అంటే చనిపోయేటువంటి వారి అంటే కోవిడ్ సమయంలో చనిపోయినటువంటి వారి సంఖ్య ఏదైతే ఉందో దానిలో చాలా తక్కువగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్కి మంచి వైద్యాన్ని అందించి వారిని ఏ విధంగా మరి పినాకిల్ హాస్పిటల్ ముందుకు వచ్చి కాపాడిందో నేను కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడే శ్రవణ్ గారు చెప్పినట్లుగా వస్తున్నటువంటి ఆధునీకరణమైనటువంటి ఇన్వెన్షన్స్ ఏవైతే ఉందో వాటిని కూడా వెంటనే ఇక్కడికి తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన. సాధారణంగా యాజమాన్యాలు లాభాపేక్ష మీద ఎక్కువ వారి దృష్టి ఉంటుంది, కానీ ఆ రకంగా కాకుండా మంచి వైద్యాన్ని ప్రమాణాలతో కూడినటువంటి వైద్యాన్ని ఏ విధంగా ప్రజలకు అందించవచ్చు అనేటువంటి విషయం పట్ల దృష్టి సారిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. స్టాండర్డైజేషన్ ఆఫ్ ఎండోస్కోపీ, ఎన్బిఐ అండ్ జూమ్ ఎండోస్కోపీ ఇటువంటి వర్క్షాప్ మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ వర్క్షాప్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే మన జీర్ణ వ్యవస్థలోని క్యాన్సర్లు బయటికి స్ప్రెడ్ అయ్యే లోపు మనం కనుక్కోగలిగితే పేషెంట్స్కి బెటర్ సర్వైవల్ ఉంటుంది అండ్ చాలా చిన్న సర్జరీతోనే ఈ పేషెంట్స్ అందరినీ మనం ప్రొలాంగ్ సర్వైవల్ చేయొచ్చు అన్నమాట. ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎండోస్కోపీ టెక్నాలజీస్ అనేది చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతున్నాయి. దానివల్ల ఈ జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లని కొంచెం తొందరగా మనం కనుక్కోవచ్చు, డయాగ్నోస్ చేయవచ్చు. అటువంటి పవర్ఫుల్ టెక్నాలజీనే ఈ ఎన్బిఐ టెక్నాలజీ అండ్ జూమ్ ఎండోస్కోపీ టెక్నాలజీ. ఈ ఎన్బిఐ టెక్నాలజీ అంటే సాధారణంగా మనము ఎండోస్కోపీ చేసేటప్పుడు వైట్ లైట్ అంటారు, తెల్లని కాంతిని వాడతాము. బట్ ఈ ఎన్బిఐ అంటే నారో బ్యాండ్ ఇమేజింగ్లో కొన్ని ప్రత్యేకమైన ఫిల్టర్స్ వాడడం వల్ల ఓన్లీ క్యాన్సర్ కణాలు వాటితో పాటు ఉన్న రక్తనాళాలను మాత్రమే మనకు స్పష్టంగా చూపించగలుగుతుంది. ఈ విధంగా డాక్టర్స్ ఎండోస్కోపీ చేసేటప్పుడు ఈ ఎన్బిఐ టెక్నాలజీ వాడితే క్యాన్సర్ కణాలు వాటితో పాటు ఉన్న రక్తనాళాలు స్పష్టంగా మనకు తెలిసి ఇది అబ్నార్మల్ ఏరియా, మనం దీన్ని డిటెక్ట్ చేయాలి, ఇక్కడి నుంచి బయాప్సీ చేయాలి లేదా బయాప్సీ అవసరం లేదు ఈ పేషెంట్కి అని చెప్పి మనకు సూచిస్తుంది. అట్లే జూమ్ ఎండోస్కోపీ ఏం చేస్తుందంటే ఈ మన పేగు పొరలోని
మన పేగు లోపల ఉన్న పొరలను సూక్ష్మ స్థాయి వరకు తీసుకెళ్ళి బాగా పెద్దదిగా చేసి చూపిస్తుంది అన్నమాట. సో ఈ ఎన్బిఐ క్యాన్సర్ కణాలను చూపిస్తుంది. దాంతోపాటు ఈ జూమ్ ఎండోస్కోపీ బాగా పెద్దదిగా చేసి సూక్ష్మ స్థాయి వరకు అంటే మైక్రోస్కోపిక్ లెవెల్ వరకు చూపించడం వల్ల ఈ రెండు కలిసి మనం ప్రీ క్యాన్సర్ లీజన్స్ అంటే క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళని కనుక్కోవచ్చు. అట్ ది సేమ్ టైం ఎర్లీ క్యాన్సర్స్ని కూడా కనుక్కోవచ్చు. విశాఖ దక్షిణ నియోజకవర్గం వెంకటేశ్వరం మెట్ట ప్రాంతంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేసి తమ పార్టీపై విషం చిమ్మిన వారిని శిక్షించాలని కోరుతూ పూజలు చేసినట్టు వాసుపల్లి మీడియాకు తెలిపారు. సిట్ దర్యాప్తులో నిజానిజాలు వెల్లడించడం జరిగిందని, ఆయన కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమని, లడ్డు ప్రసాదంలో ఎలాంటి కల్తీ లేదని సిబిఐ చార్ట్ షీట్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కూటమి నేతలు కావాలనే ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారాలు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రజలకు కొబ్బరికాయలు పంపిణీ చేశారు. ప్రతి ఇంట్లో కొబ్బరికాయలు కొట్టి దేవుడి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ లడ్డు చిన్న ప్రసాదాన్ని 1వ తారీఖు జనవరి కానీ ఉగాది నాడు కానీ చిన్నది తీసుకుంది అదే అంత పవిత్రమైన లడ్డు. దేశాలకి విదేశాలకి కూడా ఈ లడ్డూనేమో పార్సల్ చేస్తూ ఉంటారన్నమాట. అలాంటి లడ్డూనే ఆ అయోధ్య రామునికి కూడా 20 కోట్ల లడ్డూలు వెళ్తే ఈ పవన్ కళ్యాణ్ ఎంత దరిద్రంగా మాట్లాడాడండి. అంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క అభిమానం ప్రజల యొక్క అభిమానాన్ని, దైవత్వాన్ని, గౌరవాన్ని కూడా అయోధ్య రాముడికి కూడా 20 కోట్ల నకిలీనే పంపించారని చెప్పేసి అంటే అది వెంకటేశ్వర స్వామికే మచ్చ కదండి, తిరుపతికే మచ్చ కదండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద మీరు మచ్చ వేయట్లేదు. మాకేముందా మచ్చ కడుక్కుంటాం. ఓకే, మేము మానవ మాత్రమే, మాకేం అయ్యేదేమీ లేదు. జగన్ గారికి అయ్యేది లేదు, ఇక్కడ జాన్ గారికి అయ్యేది లేదు, నాకు అయ్యేది లేదు, ఇక్కడేమో కోండరాజుకి అయ్యేది ఏం లేదు. మనుషులు ఉంటాం, బతుకుతాం, పోతాం. రాజకీయం శాశ్వతం కాదు. కానీ ఆ దేవదేవునికి అన్నమయ్య ఆచారాల దగ్గర నుంచి వస్తున్న దేవదేవునికి వందలాది సంవత్సరాల నుంచి వచ్చిన దేవదేవునికి మచ్చ వేయడం ఇదే ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా మాట. ఈ అర్థంలోని ఆ వెంకటేశ్వర స్వామిని ఆగ్రహించకంట, శాంతించి ఈ రాష్ట్రానికి అరిష్టం జరగకంట చూడమని చెప్పేసి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా కొబ్బరికాయ, పువ్వులు, పసుపు కుంకుమ ఇస్తున్నాము. వాళ్ళ ఇంట్లో పూజలు చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోమని చెప్తున్నాము. సో కాల్డ్ బోలే బాబా డైరీ అని ఏదైతే చెప్తా ఉన్నారో ఆ డైరీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంటర్ కాబడింది. ఇది వాస్తవం. అంటే బోలే బాబా డైరీ కల్తీకి మూల కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి? రెండవది, శాంపిల్ ఆ నెయ్యి లోడు వచ్చింది బాబుగారి పాలనలో, ఆ టెస్ట్ చేయబడింది బాబుగారి పాలనలో, దాని రిజల్ట్ వచ్చింది బాబుగారి పాలనలో. అంటే కల్తీ జరిగింది బాబుగారి పాలనలోనే కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని అడుగుతున్నా. ఇక మూడో అంశం, ఆ యొక్క ట్యాంకర్ని రిజెక్ట్ చేశామని అప్పటి ఈవో శ్యామలరావు గారు ప్రకటిస్తే సిబిఐ సిట్ రిపోర్ట్లో రిజెక్ట్ కాబడినటువంటి ట్యాంకర్లో ఉన్నటువంటి నెయ్యిని మళ్ళీ స్వామివారి ప్రసాదంలో వినియోగించారని చెప్పి సిట్ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళ నేతృత్వంలోనే కల్తీ కాబడినటువంటి నెయ్యిని లడ్డూల్లో వినియోగించారని అధికారికంగా ధృవీకరించిన తర్వాత కూడా మీరు బూటకు మాటలు ఎలా మాట్లాడుతున్నారని అడుగుతున్నా. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరా జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలతో కూడిన కుట్రలు సిబిఐ దర్యాప్తులో అబద్ధం తేలడంతో నిగ్గు తేలిందని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. ఈ రోజు పెందుర్తి వెంకటాద్రిపై అదీప్ రాజ్తో పాటు అల్లూరు జిల్లా వైసీపీ పరిశీలకుడు సరగడం చిన్నప్పలనాయుడు సహా పార్టీ శ్రేణులు కలిసి 108 కొబ్బరికాయలు కొట్టి ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు.
అయోధ్యకి పంపించిన లక్ష లడ్డూల్లో కూడా ఇదే రకంగా కల్తీ జరిగింది అని చెప్పి ఇష్టానుసారంగా ప్రచారాలు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ సందర్భానికి తగ్గ కాస్ట్యూమ్, ఎలాగైతే సినిమాల్లో ఒక పాటకి ఒక రకమైన డ్రెస్, ఒక ఫైట్కి ఒక రకమైన డ్రెస్ ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సందర్భానికి తగ్గ ఒక కాస్ట్యూమ్ రెడీ చేసుకొని ఆమె సనాతని అని చెప్పి గుండెలు బాదుకొని దుర్గగుడి మెట్లు కడిగేసి నానా హంగామా చేసినటువంటి పరిస్థితి చూసాం. మరి ఈరోజు సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో, నేరుగా వారు ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్కడా కూడా జంతు కొవ్వు కలవలేదు అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మీరు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఇంతమంది కోట్లాది మంది ప్రజల తాలూకా మనోభావాలతో ఆడుకున్నటువంటి మీరు ఈరోజు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? మళ్ళీ దానికి ఒక డ్రామా. నిన్న మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు కొన్ని డ్రామా ప్లే చేశారు. కొన్ని మీడియా ఛానల్లోనే వచ్చింది, మిగతా మీడియా ఛానల్లో రాలేదు. ఇది రిపోర్ట్ ఏమొచ్చిందన్న చూడండి. ఏ ఛానల్లో వచ్చిందన్నది కాదు కదా, రిపోర్ట్ ఏమొచ్చిందన్న చూడాలి. ఖచ్చితంగా దీనికి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఖచ్చితంగా తగిన శాస్తి మీకు తెలియజేస్తారు. వాళ్ళ ప్రజల మనోభావాలతో ఆడుకునేటువంటి కార్యక్రమాల్ని ఇప్పటికైనా ఆపుకోవాలి అని చెప్పి మరి తెలియజేసుకుంటూ, వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకొని మరి పావనం చేయాలనే ఉద్దేశంతో, ఇవాళ మరి ఇక్కడ పవిత్రం చేయాలనే ఉద్దేశంతో మరి 101 కొబ్బరికాయలతో ఇవాళ అందరం కూడా కొబ్బరికాయలు కూడా కొట్టి మరి స్వామివారిని ఇటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బుద్ధిని మార్చేటువంటి విధంగా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకోవడం జరిగింది. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి లేనటువంటి అవాస్తవాలనే వాస్తవాలుగా చిత్రీకరించడంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఆరితేరినటువంటి నాయకుడు. ఈయన తెలుసు మనకి ఈయన కోసం. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువుల తాలూకా కొవ్వు కలిసిపోతుంది అనేటటువంటి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి ఈ ప్రపంచంలో వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు ఉన్నారు. భక్తుల మనోభావాల దెబ్బతిని దాని ద్వారా వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీయాలనేటటువంటి ఒక కుటిల యంత్రాంగం ఆయన ఎప్పుడు అంతే. ఆయన ఎప్పుడో చెప్పింది చేయడు, చేసింది చెప్పరు. ఆయన అటువంటి దుర్బుద్ధితో పార్టీని అప్రతిష్ట పాలు చేద్దామనే ఆలోచనతో ఈ కుతంత్రం పన్నే దేవుడిని అప్రతిష్ట పాలు చేసినటువంటి సంఘటన. ఈవేళ సిట్ వేశారు. సిట్లో ఏంటి ఇచ్చారు? కల్తీ జరగలేదనేది ఇచ్చారు. ఇంకా ఆ పార్టీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఏదో కెమికల్స్ దేనికి కలిసిపోతాయి? నెయ్యిలో కెమికల్స్ దేనికి కలిసిపోతాయి? జంతు కొవ్వు అయితే తప్పది. కల్తీ జరగలేదనేది నివేదిక. అటు సిబిఐ కానీ ఇటు సిట్ కానీ ఈ 2000 అధికారంలో అక్కడ చూస్తే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో చూస్తే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అధికారులే వీళ్ళందరూ. నీతిగా నిజాయితీగా పనిచేసి ఈవేళ వాళ్ళు దాని తాలూకా ఇది రిపోర్టు ప్రవేశపెడితే అది ఇంకా దాన్ని కూడా డినై చేస్తున్నారు వాళ్ళు. నగరాభివృద్ధి, నగర ప్రజల సంక్షేమం కోసం నిర్వహించబడే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ నేతలు రౌడీల మాదిరిగా వ్యవహరించి సభ మర్యాదకు ఆటంకం కల్పించడం హేయమైన చర్యగా భావించాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవీఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగర ప్రధాన పౌరుడుగా గౌరవించుకునే మేయర్పై దాడికి యత్నించి రప్పా రప్పా అంటూ నినాదాలు చేస్తూ కుర్చీలను కాళ్లతో తన్ని గూండాల్లా మాదిరిగా వ్యవహరించిన వైసీపీ శ్రేణుల వ్యవహార శైలి మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మా మేయర్ గారిని మేము ప్రొడక్ట్ చేస్తూ ఉంటే ఆ విజువల్స్ని బయటికి పంపించి రాష్ట్ర ప్రజలకి తప్పుడు సాంకేతికాలు పంపించేటండి నీచ సంస్కృతికి వాళ్ళ వైసీపీ నాయకులు దిగజారంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. వాళ్ళకి కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరగకూడదు. అంశం మీద చర్చ కనుక జరిగితే ఎక్కడైతే వాళ్ళ భాగోతం బయటపడుతుందనో, ఎక్కడైతే వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, అవినీతి, వాళ్ళ అరాచకాలు గత ప్రభుత్వంలో గీతం యాజమాన్యం మీద, గీతం విద్యా సంస్థల మీద ఏవైతే బయటపడతాయనో
అవి కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కేవలం సభ సజావుగా జరగకూడదు. ఈ రాష్ట్ర ప్రజలకి, విశాఖ ప్రజలకి అసలు వాస్తవ విషయాలు తెలియకూడదు అనేటువంటి కేవలం ఒకే ఒక ఎజెండాతో ఇవాళ వైసీపీ నేతలు గౌరవ మేయర్ గారి మీద విరుచుకుపడ్డారు. మీ అందరికీ తెలుసు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో నడిపిస్తే ఇవాళ అదే రాజ్యాంగాన్ని వీళ్ళు అనుసరించి ఇవాళ కౌన్సిల్లో ప్రవర్తించారంటే వైసీపీ నేతల యొక్క తీరు, వాళ్ళ ఆలోచనలు, రాష్ట్ర ప్రజలు వైసీపీ నేతల్ని సాగనంపేట చర్మగీతం ఎందుకు పలికారు ఇవన్నీ తెలుసు. వీళ్ళకి జీవీఎంసీ సభ ఎందుకు జరగకూడదంటే కేవలం ఒక తప్పుడు సాంకేతికాలు. గీతం భూముల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బంధువులకి కట్టబెట్టేస్తున్నారు అని చెప్పి వీళ్ళ యొక్క తప్పుడు సమాచారంతో ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం గత 3 రోజులుగా చేస్తున్నారు. మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజలకి, విశాఖ వాసులకి వాస్తవ విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మా భుజస్కంధాలపైన ఉంది. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్, మీ ఫ్లోర్ లీడర్ గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు, జనసేన, బీజేపీ మా అందరిపైన బాధ్యత ఉంది. కౌన్సిల్ ఎజెండా ఇచ్చి 10 రోజులు అయ్యింది సభ్యులందరికీ కూడా. ఎజెండాలో గీతము అంశం అనేది 15 అంశం. ఈ 15 అంశంలో గీతం భూముల గురించి విశాఖ రూరల్ ఎంఆర్ఓ గారు జీవీఎంసీ జోనల్ కమిషనర్, జోన్ 2 కమిషనర్ గారికి ఇలాగా ఈ యొక్క భూమి ఎలినేషన్ చేయాలని, ఎలినేషన్ చేసేటప్పుడు ఈ ప్రక్రియ స్థానిక సంస్థల్లో ప్రతిపాదించి పెట్టాలని కేవలం సమాచారం కొరకే ఈ 15 అంశంలో చాలా క్లియర్గా ఉంది. కావున పై వివరములు పరిశీలించి ఎండాడ గ్రామం, రుషికొండ గ్రామంలో సర్వే నంబర్లు సోయింట్స్ 54.79 ఎకరాలు ప్రభుత్వ భూమిని గీతం విశ్వవిద్యాలయం విశాఖపట్నం వారికి కేటాయించుటకు తహసీల్దార్ వారు కోరిన ఎలినేషన్ ప్రతిపాదనను కౌన్సిల్ వారికి ఎరుక నిమిత్తం సమర్పించడం అయినది. ఎరుక నిమిత్తం అంటే కేవలం సభ్యులకి సమాచారం తెలియజేయడం గురించి. ఈ యొక్క గీతం అంశం పెట్టేటువంటి విధానం, ఎజెండాలో ఏవైతే ఉన్నాయో దాంట్లో పూర్తిగా అంశాలని, వాస్తవాలని పొందుపరచలేదని చెప్పి కూడా మేము అధికారులను ఎజెండా ఇచ్చిన వెంటనే మేము అందరం కోరడం జరిగింది. విశాఖ సాగర్ తీరం వేదికగా జరుగుతున్న విశాఖ ఉత్సవ్ ఆద్యాంతం మారలిస్తూ ముందుకు సాగుతుంది. సందర్శకుల అభిరుచికి తగ్గట్టుగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు మంత్రముగ్ధుల్లో చేస్తున్నాయి. విశాఖ ఉత్సవాన్ని వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్, మ్యూజియంస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్థానిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతో సినీ గీతాలాపనలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇసుక తేనెలపై చల్లని సముద్రపు గాలి పీలుస్తూ వినసంపైన గీతాలు వింటూ పర్యాటకులు మైమర్చిపోయారు. ఉత్సవాలకు వస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల నోటి వెంట జారిన గీతాలకు కుర్రకారు హుషారుగా చింతలు వేశారు. నగర పరిధిలో ఉన్న ప్రముఖ ఆలయాల నమూనాలు, దేవతామూర్తుల అవతారాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటుంది. భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. ఎవరు చెక్ అనకూడదు, ఏమన్నాను? ఫోన్ పే అన్నారు, చెక్లు పనిచేయవు కాబట్టి. అవునా? వెరీ గుడ్. సో మరి ఈ విశాఖ ఉత్సవాలకు వచ్చావు కదమ్మా, డొనాల్డ్ నీకు బాగా తెలుసా? అమ్మ ఎక్కడ ఉంటుంది అక్క? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఓకే.
కాలుష్య కోరలు మానవ దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయని, రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొంతవరకు కాలుష్యాన్ని భరించక తప్పని పరిస్థితిలో ఉన్నామని, అయితే కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నివారించలేకపోయినా నిలువరించి నియంత్రించే ప్రయత్నం అయితే జరగాలన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. విశాఖలో ఓ హోటల్లో కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ జీవ వైవిధ్యానికి సహకరించాలని ఈ సందర్భంగా పవన్ సూచించారు. నూతన సాంకేతిక సాయంతో వ్యర్థాల నిర్వహణ, గాలి నాణ్యత పెంపు తదితర చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోర్టు నుంచి పారిశ్రామిక వాడల వరకు యాజమాన్యాలు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. So in entire both the coastal this is Srikakulam, Vijayanagaram and Visakhapatnam, we have close to 85 lakh population, and the air quality has really dropped down. And from 2009, in fact, a lot of mitigation measures has been done. After 2-3 years, again it went up after correcting it. It's becoming quite tough to live here. The quality of air is dropping down day by day. So the only thing is I seek your support. And I would like to understand, I would like to make sure that what kind of, as a public representative, what kind of issues we get. So I would like to share it with you. It is only I am here to seek your support. మీ సహకారం కోరడానికి, అలాగే మీ భవిష్యత్తులో మనం కలిసి ఈ పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ని we should be able to handle it together. That's the only thing, that's the purpose of this meeting. Beyond that, it is not something to make you know, the pollution is a part of our growth, which we cannot avoid it. It's a necessary evil for part of our civilization growth. We do understand. For example, Paravada, there are a lot of chemical industries are there. Okay, entire village are attracting some kind of they're suffering with a lot of cancer. Tadigram. So if you go and look there, if you look at them, the kind of pain you get, we are comfortable. Okay, there is a great economic prosperity, employment is there, but also the side impact, the side effect is the entire village is suffering with cancers. And the skin is being peeled off. And kids are suffering with some kind of abnormalities. This will cause a great amount of pain. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించే గాజువాక శ్రీ సీతారామ ఉమా రామలింగేశ్వర పరసను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్సవ కమిటీ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుతో పాటుగా విశిష్ట అతిథులుగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజువాక ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఉత్సవానికి తిలకించేందుకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్టేజీల నిర్వహణ దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా పోలీసు యంత్రాంగంతో పాటు కమిటీ సభ్యులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ మద్ది శంకర్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వివిధ వార్డుల కార్పొరేటర్లు గంధం శ్రీను, మొల్లి ముత్యాల నాయుడు, బొడ్డు నరసింహపాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్తో పాటు కమిటీ సభ్యులు ఆర్టీసీ శంకర్రావు, గుణ శ్రీనివాస్, దొడ్డి రమణ, బుల్లె శ్రీను తదితరులు పాల్గొన్నారు. అని పేరు నామకరణం చేసి మరి గాజువాకలో ఉన్నటువంటి నాయకులందరూ అన్ని పార్టీ నుంచి కూడా కలిసి ప్రాంతానికి మంచి పేరు తేవాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఆ రాముల వారు ఆ ఉమా రామలింగేశ్వర యొక్క ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఉత్సవాన్ని ఘనంగా చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇది ప్రతి ఏడాది చేస్తున్నాం, ఈ ఏడాది ఇంకా ఘనంగా చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే అందరూ కూడా ఇందులో పాల్గొని ఆ రాముల వారి ఒక ఆశీస్సులు, ఉమా రామలింగేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కూడా అందరిని కోరుతున్నాం. మనకి పెద్ద పండుగ అయిన తర్వాత గ్రామాల్లో జరిగినటువంటి పండుగ కనుక దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. సీతారామ
ఉమామహేశ్వర్ల వరుసగా నామకరణం చేయడం జరిగింది పెద్దలందరూ. తర్వాత గాజువాక పట్నం ఒక నియోజకవర్గం అయింది కనుక గాజువాక ఉత్సవంగా దీని నియోజకవర్గంలోనే భారీ ఎత్తున ఈ ఉత్సవం అనేది ఫిబ్రవరి 2వ తారీఖున జరుగుతుంది. భారీ ఎత్తున కుటుంబాలతో సహా ప్రోగ్రాలు, దైవ దర్శనాలు చేసుకొని ప్రోగ్రాలు చూసి కుటుంబాలన్నీ కూడా హ్యాపీగా సంతోషంగా ఈ పరసను తిలకించి వెళ్తారు కనుక ఉత్సవ కమిటీ పెద్దలు, అలాగే పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారి ఉత్సవ కమిటీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఆయన ఎక్కువ బాధ్యతలు తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మనందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కమిటీ ద్వారా జరుపుతున్నారు. ప్రజలందరూ గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఈ పరసని జయప్రదం చేయాలని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. విశాఖ ఉత్సవంలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాని ఆనుకుని ఉన్న అనకాపల్లి, అరకు ప్రాంతాల్లో కూడా ఉత్సవాలను జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు ఆయా ప్రాంతాల శాసనసభ్యులు ఆచరణలో పెట్టారు. అనకాపల్లి జిల్లా ముచ్చాలమ్మపాలెం సాగర్ తీరంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పర్యవేక్షణలో జరిగిన ఉత్సవం ఉర్రూతలూగించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, మంత్రులు కొల్లు రవీంద్ర, అనిత, కందుల దుర్గేష్ సహా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొని ఉత్సవాన్ని ఘనంగా ఆరంభించారు. ముచ్చాలమ్మపాలెం సాగర్ తీరాన్ని అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వారంతా హామీ ఇచ్చారు. స్పీకర్ అయ్యన్న చేసిన ప్రసంగానికి ఆకర్షితులైన వీక్షకులు ఎగబడి నవ్వారు. తెలుగు భాష, పండుగలు, చిన్నారుల పెంపకం గురించి ఆయన ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. ఏంటి? తప్పకుండా. ఓకే సార్. ఓకే, సో దానికంటే ముందు ఒక పాట పాడతాము. అంటే నేను ఇది ఎలా మార్చచ్చు ఈ లైన్ అని నేను అనుకుంటున్నా ఇందా నుంచి. కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి చూడటానికి వచ్చినప్పుడు అనుకున్నా, ముచ్చాలంపాలెం బీచ్ ఏంటి మా రేవుపోలవరం బీచ్ కన్నా ఇంకా సుందరంగా ఉందా అనిపించింది. ఇంకా ఆ రేవుపోలవరం బీచ్ని డెవలప్ చేయాలి అన్న ఆకాంక్ష కూడా వచ్చింది. డెఫినెట్గా విశాఖపట్నం ఆర్కే బీచ్కి పోటాపోటీగా ఈ ముచ్చాలంపాలెం బీచ్, అదేవిధంగా రేవుపోలవరం బీచ్ని అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా ముందుండి నడిపిస్తాం. ముఖ్యంగా అనకాపల్లి ఉత్సవాలు ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ జరుగుతున్న ఉత్సవాలు ఎప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ఆనందంగా, ముఖ్యంగా హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని క్రియేట్ చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటున్నాం. ఈ 2 రోజులు కూడా ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా గడపాలని, ఆనందంగా మీరందరూ కూడా మీ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజానీకం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని నేను అనుకోలేదు. వస్తుంటే చూస్తుంటే రోడ్డుకి ఇరువైపులా కూడా అత్యధికమైనటువంటి జన సందోహంతో ఈ ఉత్సవాలు నిజమైనటువంటి పండుగగా, నిజమైనటువంటి ఉత్సవంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. పక్కనే సుందరమైనటువంటి ఈ సముద్ర తీరం. నిజానికి ఇంత అద్భుతమైనటువంటి సముద్ర తీరాన్ని మనం ఇప్పటి వరకు ప్రత్యేకించి కార్యక్రమాలు చేపట్టకపోవటం అనేటువంటిది ఒక లోటుగానే కనిపిస్తుంది. ఇవాళ మొట్టమొదటిసారిగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ ఉత్సవాల్లో ఈ సముద్ర తీరంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేది రమేష్ బాబు గారి యొక్క ప్రత్యేకత అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇవాళ విశాఖ ఉత్సవాల్ని మనం పూర్వపు ఉమ్మడి జిల్లా విశాఖపట్నానికి సంబంధించి సముద్ర తీరం అత్యంత సుందరంగా ఉండేటువంటి విశాఖపట్నంలో కార్యక్రమాలు, అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు కానీ, వంటకాలకు కానీ, రుచులకు కానీ పెట్టింది పేరుగా ఉన్నటువంటి మన అనకాపల్లి జిల్లాలో ఇక్కడ ఈ ఉత్సవాలు, అదేవిధంగా ప్రకృతి రమణీయతకు పేరుగాంచినటువంటి సుందర ప్రదేశం అరకులోయ. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సంస్కృతి, అక్కడ ఉన్నటువంటి కళారూపాలని దృష్టిలో పెట్టుకుని నిన్ననే అక్కడ అత్యద్భుతంగా కార్యక్రమాలు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అలాగా ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ ఉత్సవాలను చేయటం ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి ఆనందాన్ని అందరికీ తెలియజేసే విధంగా, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి స్థాయి మద్దతుతోటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి,
సంక్షేమ కార్యక్రమాలు మనందరం కూడా గమనిస్తున్నాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున జనం వస్తున్నారంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు వారికి నచ్చింది. ఇస్తున్నటువంటి పెన్షన్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే అన్నదాత సుఖీభావ్ కానివ్వండి, లేకపోతే ఈ మధ్యకాలంలో ప్రారంభించి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఉచిత బస్సు కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా గొప్పగా వారికి ఆనందాన్ని కలిగించే సందర్భం ఉంది కనుకే ఇవాళ మనం ఎక్కడ ఉత్సవాలు పెట్టినా భారీ ఎత్తున జనసందోహం వస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పక్కన విజయవాడలో మనం దసరా ఉత్సవాలు చేసుకున్నాం, ఆవకాయ అమరావతి చేసుకున్నాం, గండికోట ఉత్సవాలు చేసుకున్నాం, అదేవిధంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్ళూరుపేటలో చేసుకున్నాం, ఇప్పుడు విశాఖపట్నంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక పక్కన అభివృద్ధి సంక్షేమంతో పాటు మరో పక్కన ప్రజల యొక్క ఆనందోత్సాహాలు, ప్రజలకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కళల పట్ల ఉన్నటువంటి ఆనందం వెళ్ళి విరిసేలా చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. మనిషికి రిలాక్స్ అవ్వాలండి. వారానికి 7 రోజులు, శుక్రవారం వరకు కష్టపడండి అయ్యా, శనివారం ఆదివారం భార్య పిల్లలతో ఎంజాయ్ చేయండి అయ్యా. ఎంజాయ్ చేయమంటే మందు కొట్టడం కాదు. ఈ మొగలు ఏమన్నా ఎంజాయ్ అంటే మందు, బారు షాపుకి వెళ్ళిపోతారు. అలా కాదు, భార్య పిల్లలతో ఎంజాయ్ చేయండి, అప్పుడు కుటుంబం ఆనందంగా ఉంటుంది. మనకు పండగలు మర్చిపోయాం అమ్మా తల్లి, ఆడవాళ్ళకు చెప్తాను, పండగలు మర్చిపోయాం. పూర్వం సంక్రాంతి, దసరా ఇవన్నీ చేసుకుంటూ బ్రహ్మాండంగా ఊళ్ళో. ఇప్పుడు లేవు పండగలు. మనందరికీ పండగ ఏంటంటే 31st నైట్, అదే పండగ అయిపోయింది మనకి. మిగతా పండగలను మర్చిపోయాం మనం. అంచేది మళ్ళీ పాత సంస్కృతి, మన హిందువుల సంస్కృతి తీసుకురావాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి ప్రజలు కూడా సహకరించాలా. తల్లి ఆడవాళ్ళు మరియు ఒక చెప్తాను, పూర్వం నేను చూసాను, చిన్నప్పుడు చూసేవాళ్ళని. ఉదయం లేచిన తర్వాత ఇంటి ముందు కల్లాపు వేసేవారు, ముగ్గులు పెట్టేవారు, అలికేవారు. ఇప్పుడు ముగ్గులు పెట్టే వచ్చామా మీకు ఎవరికైనా? ముగ్గులు చూస్తున్నారా? కనీసం రోజులు మారిపోయి. అంతేదా పిల్లలు బాగా చదివించండి అమ్మా. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పెద్దలు ఉన్నారు ఇక్కడ, మినిస్టర్ గారు, ఎంపీ గారు ఉన్నారు. వాళ్ళు కోరేది ఏంటంటే ఈ రిజర్వ్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెండోది బిగ్గెస్ట్ కొల్లేరు సరస్సు తర్వాత ఇంత బిగ్గెస్ట్ సరస్సు ఇక్కడే ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడా లేదు. దీన్ని బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకుంటే, పెద్దలు ఉన్నారు, పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు బాధ్యత ఉంది, అసెంబ్లీలో కూడా నేను రేజ్ చేస్తాను. ఈ సరస్సుని కానీ బ్రహ్మాండం చేసుకుంటే మనం ఇక్కడ మనకున్న అవకాశాలు ఎక్కడా లేవు. మంచి రిజర్వాయర్లు ఉన్నాయి. అనకాపల్లిలో ఉన్న రిజర్వాయర్లు ఎక్కడా లేవు. అన్ని రిజర్వాయర్లు ఉన్నాయి మనకి. మాడుగుల ఏరియా కానీ, నర్సీపట్నం ఏరియా కానీ, అన్ని ఏరియా. ఇది బ్రహ్మాండం లేక్. ఇది దీన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయగలిగితే, ఎందుకు ప్లాన్ చేయమన్నానంటే ఇక్కడ ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. వేళ బ్రహ్మాండంగా వచ్చాయి. పాకిరేపేట వరకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఫారినర్స్ వస్తుంటారు, ఇతర దేశాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు, ఇంజనీర్లను. వాళ్ళందరూ కూడా శనివారం ఆదివారం రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ లేదు మనకి. దీనికి కానీ టూరిజం సెంటర్కి డెవలప్ చేస్తే అందరూ ఇక్కడికి వస్తారు, టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అవుతే లోకల్ పర్సన్స్ మనందరికీ ఉపాధి వస్తుంది. దాన్ని ఆలోచించి వేస్ట్గా పోయి డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం. దానికి అక్కడ పక్కన పెట్టి దీనికి 1 సంవత్సరం బాగు చేయండి. దీనివల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఉపాధి వస్తుంది. చందమామ రావే, జాబిల్లి రావే అని పాడి భోజనం పెట్టేవారు. ఇప్పుడు మీరేం చేస్తారు? సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు, సెల్ ఫోన్లు చేతికిచ్చి భోజనం పెడుతున్నారు. తల్లి ఇంకొకటి చెప్తామా, వంట చేసేటప్పుడు మామూలుగా చేయండి అమ్మా. మనం మా ఫ్రెండ్ ఇంటికి భోజనం పిలిచాను, నేను వెళ్ళాను, లేట్ అయిపోతుంది, భోజనం ఆకలేస్తుంది నాకు. ఒరే భోజనం పెడతాను పిలిచేవాడు, పెట్టరా బాబు అంటే మా ఆవిడ వంట చేస్తుంది అన్నారు. నేను వంటగదిలోకి వెళ్ళిపోయాను ఆకలి వంటలేక. అమ్మ చెల్లెమ్మ భోజనం పెట్టామని. ఆవిడ ఏం చేస్తుంది సార్, సెల్ ఫోన్ పెట్టుకొని ఉప్పు ఎంత వేయాలా, కారం ఎంత వేయాలా, నూనె ఎంత వేయాలి సెల్ ఫోన్లో చూసి వంట చేస్తున్నారమ్మా. తల్లి మగోళ్ళు చంపకండి అమ్మా, మగోళ్ళు చంపకండి తల్లి. పూర్వంలాగా చేయండి. పూర్వం పెద్దవాళ్ళు ఏం చేశారు, ఇలా చేతి కారం వేసేవారు, ఇంత నూనె వేసారు లెక్క. ఇప్పుడు సెల్ ఫోన్లు చూసి వంట చేస్తాం అంటే మళ్ళీ పెట్టి భోజనం చేసిన తర్వాత
భోజనం బాగుందా అంటే అని అడుగుతారు మళ్ళీ మనల్ని. ఇంట్లో ఆడవాళ్ళు బాగోలేదు మనకు తెలుసు, బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నాం మనం. లేదా ఫుడ్ ఉండదని భయం. అంచేత రిలాక్స్ అవుతామండి, సరదాగా ఉందామండి జీవితంలో. తర్వాత ఇక్కడ నిన్న మంచి కార్యక్రమం నాకు చేయించారు ఎంపీ గారు. ఆ చెట్టును చూసారా, నాట్యం రోడ్ సైడ్ కట్టారు, రోడ్డు వెడల్పు చేస్తే తీశారు. దాని వయసు ఎంత తెలుసా? చెట్టు వయసు 115 సంవత్సరాలు. ఆ చెట్టు వయసు 115 సంవత్సరాలు. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అంతా ఆలోచించి ఆ చెట్టుని పాడు చేయకూడదని చెప్పి ఆ చెట్టుని అలా తీసుకొచ్చి ఇక్కడ నాటాం. అంతే మీ అందరినీ కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో చెట్లు నాటాల, చెట్లు పెరగాల. రోడ్ సైడ్ పెట్టి కొట్టేసిన చెట్లను తీసుకొచ్చి మరి పచ్చదనం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ 2 రోజులు కూడా మీరు అందరూ ఎంజాయ్ చేయండి. దీన్ని డెవలప్ చేసే బాధ్యత ఎంపీ గారు మీ అందరం కూడా తీసుకుంటాం. ఇదే డిస్కషన్ రేపు 11 నుంచి అసెంబ్లీ ఉంది. దీని మీద అసెంబ్లీలో 1 గంట డిస్కషన్ చేయించి ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హేయమైన చర్యలకు పాల్పడుతున్న వైసీపీ, మేయర్పై దాడిని ఖండిస్తూ నిప్పులు చెరిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. వెంకన్న ఆలయంలో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు. లడ్డు ప్రసాదం విషయంలో నిగ్గు తేలిన కూటమి విష ప్రచారం మానలేదని మండిపాటు. ముచ్చాలమ్మపాలెంలో ఉత్సవ శోభ. ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్న కూటమి నేతలు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.